తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైనటువంటి నామంలో మరి యొక్క ఆదివారము, మరి యొక్క పర్యాయము మనమందరము కూడా కలిసి ప్రభు యొక్క సన్నిధానమందు, ప్రభు యొక్క నడిపింపులో, ఆయన దివ్య గ్రంథములో ఉన్నటువంటి సంగతులను, పరిశుద్ధ మర్మములను జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు మరొక శ్రేష్టమైన అవకాశం మనకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి, త్రిత్వ దైవమునకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. ఈ దినము మరి యొక్క శ్రేష్టమైనటువంటి అంశము మనకు ఇవ్వబడింది. అది ఇలాగున ఉన్నది: సమాధానము పోరాటముల విషయములోని తీర్మానము. సమాధానము పోరాటముల విషయములోని తీర్మానము. ఇది ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంది. పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. అంటే మనము మన సమాజంలో, మన ఉనికిలో, మన మనుగడలో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కొనే విషయంలో చూపే మన యొక్క ఆలోచన విధానం, మనం చూపేటువంటి స్పందన, మనం చూపే ప్రతిస్పందన దీని యొక్క భావమై ఉన్నది. మన సమాజంలో ప్రతి ఒక్కరు కూడా శాంతిని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కోరుకునేది. ఆ మాటకు వస్తే ప్రపంచంలో శాంతి ఉండనే ఉన్నది. There is but peace across the globe despite all conflicts. But how and where is the arise of the conflict is to be dealt and discussed. The whole and soul aim, the whole and soul source, the whole and soul origin of a conflict is selfishness and pride. ఈ గొడవలు, మనస్పర్ధలు, వివాదాలు, ఈ యొక్క అల్లర్లు, ఈ యొక్క జగడాలు, వీటన్నిటికీ ఉన్నటువంటి ఉనికి ప్రారంభం ఏమై ఉన్నదంటే వ్యక్తిగత స్వార్థం. ఇప్పుడు శాంతిని కోరుకునేవారు, శాంతిని అవలంబించేటువంటి వారు స్వార్థరహితమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వారు. కానీ స్వార్థంలో ఉంటూ శాంతిని కోరుకోవటం అనేది అసంభవం. It is highly impossible to think of and to deal the peace living in the pride, living in the conflicts.
దేవుని బిడ్డలారా, ఈ ప్రారంభంతో మనం వాక్యంలోకి వెళదాం. మనం మరి గత రాత్రి కానీ ఈ ఉదయం కానీ చదువుకున్నటువంటి భాగంలో మొదటి పాఠంలో చాలా లోతైనటువంటి మాటలు ఇవ్వబడ్డాయి. ఆది కాండము 13వ అధ్యాయంలో చక్కని మాటలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ అబ్రహాము 2వ వచనం నుంచి, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. బహుధనవంతుడై ఉండెను. ఇక్కడ ధనవంతుడు అనే మాట హీబ్రూలో ఖావేద్ అనే మాట వాడారు. నేను హీబ్రూ అన్ని పదాలు నేను చెప్పను, వాడను కూడా. చెప్పానంటే దానికి ఏదో వింతైన అర్థం ఉంటేనే చెప్తాను. ఖావేద్ అనే మాటకు అర్థం ఏంటంటే బరువు. బరువు. రిచ్ అనే మాట వాడలేదండి, ధనవంతుడు అనే మాట వాడలేదు. అబ్రహాము బరువు కలిగినటువంటి వాడు అంటే ధనవంతుడు అన్నమాట. దట్ వాస్ హౌ హీబ్రూస్ dealt the language and dealt their own culture. Abraham was kaved. Abraham was heavy. మన భాషలో కూడా ఇదే పదం వాడతాం మనం. వాళ్ళు బాగా లావైన వాళ్ళని అంటాం. ఆ పదం నేను ఇప్పుడు వాడలేదు. బాగా లావైన వాళ్ళండి వాళ్ళు. హెవీ. హీ వాస్ హెవీ. ఎంత హెవీ అంటే చూడండి 3వ వచనంలో, 2వ వచనంలో బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. 5వ వచనంలో లోతుకు కూడా, అంటే వారి బ్రదర్స్ అన్నమాట, నెఫ్యూకి గొర్రెలు గొడ్లు గుడారములు ఉండే. ఎంత హెవీ అంటే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. వాళ్ళు ఎంత ప్రదేశంలో ఉన్నారో, ఎంత ప్రదేశంలో ఉంటే ఈ మాటలు మాట్లాడుతున్నాడు రచయిత. బహుశా వారు చాలా విస్తారమైనటువంటి విస్తీర్ణంలో ఉన్నారేమో. అయినా కానీ ఈ విస్తీర్ణంలో వారికి స్థలం సరిపోలేదు. ఆ ప్రదేశము చాలకపోయేను. చూడండి 7వ వచనంలో, అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. చూసారా, కలహము పుట్టెను. ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా మొదటి పాయింట్ నేను తీసుకొస్తున్నాను. ది హైట్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ ది డెప్త్ ఆఫ్ అడ్వర్సిటీ should be resolved. Make a resolution between the height of prosperity and the depth of adversity. అనగా అధిక సంపన్నత మరియు ఇబ్బందుల మధ్య ఓ చక్కటి తీర్మానము చేసుకో. ఏంటి ఇక్కడ అధిక సంపన్నత? అధిక సంపన్నత అంటే ది హెవీనెస్, మనకున్నటువంటి బరువులు. అది నిజంగా బరువేనండి. ఎంత బరువు అంటే ఈ ఆస్తులు ఉన్నవారు, అధికారము ఉన్నవారు, సంపద ఉన్నవారు, డబ్బులు ఉన్నవారు, లేక ఆస్తిపాస్తులు ఉన్నవారు వీటిని భద్రపరచుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు.
బినామీల కొరకు వెంపర్లాడటం లేదా? బినామీల కొరకు మనుషుల వెనక పరుగులాట చేయటం లేదా? Are they not running to find the binamis, to safeguard the ownership of their properties? బ్యాంకులో డబ్బుల కొరకు దాచుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? ఇంట్లో డబ్బులు దాచుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం? ఖర్చు పెట్టిన దాన్ని నేను సరిగ్గా ఖర్చు చేశానా లేదా అని ఆలోచన చేసుకుంటూ ఎంత బాధపడుతున్నాం? ఆ కొన్నటువంటి వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత అది సరైందో కాదో అని ఎంత ఆలోచిస్తున్నాం, ఎంత బాధపడుతున్నాం? సో ఇదంతా ఆలోచిస్తే our management of the income and our management of expenditure both are at stake. Both are at stake. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, here comes the two entities, the prosperity and the adversity. Please draw a line between them. Please draw a line of commonality between them. The prosperity on one hand and the adversity on the other hand. They are pulling you down. They are making you heavy. And this heaviness is making you drown. ఎంతవరకు ఈ యొక్క సంపదలు, ఈ యొక్క ఆస్తిపాస్తులు, ఈ యొక్క ధనములు ఇవన్నీ కూడా మనల్ని బరువు ఎక్కిస్తున్నాయి అంటే ఎంతవరకు అంటే, ఇక్కడ అబ్రహాము యొక్క పని మనుషులు, లోతు యొక్క పని మనుషులు, వీరిద్దరూ కూడా ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయారంటే విడిపోయే స్థితికి వెళ్ళిపోయారండి. చూడండి 7వ వచనంలో అబ్రహాము పశువుల కాపరులు, లోతు పశువుల కాపరులు, వీరిద్దరి మధ్య కలహము పుట్టెను. కలహం ఎక్కడొచ్చిందండి? వీరిద్దరికి కలహం ఎక్కడొచ్చింది? ఆర్థిక విధానాలు, సంపదలో, ప్రదేశము కొరకు, స్థలము కొరకు వారు ఎంతో ప్రయాణం చేశారు. ఉర్ అనేటువంటి దేశం నుంచి హారాన్ వెళ్ళారు, ఎంతో నడిచి ప్రయాణం చేశారు. అప్పుడెక్కడ గొడవలు పడలేదండి వీళ్ళు. తర్వాత హారాన్ నుంచి మళ్ళా బేతేల్ వచ్చారు, అక్కడ గొడవలు పడలేదండి. బేతేల్ నుంచి మరలా వీళ్ళు ఐగుప్తు వెళ్ళారు, అక్కడ అక్కడ గొడవలు పడలేదండి. మళ్ళా వెనక్కి వచ్చారు, మళ్ళా ప్రయాణం చేశారు, అక్కడ కూడా గొడవలు పడలేదండి. ఇప్పుడు పనివాళ్ళు ఎక్కువైపోయారు, సంపద ఎక్కువైపోయింది, ఈ జంతువులు, పశువులు ఎక్కువైపోయాయి. ఆ రోజుల్లో ఆస్తులు అనేవి కదా, ఆస్తులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఈ వివాదం ప్రారంభమైంది. సో ఈ మన సంస్కృతంలో కూడా సాగుతుంది, ధనం మూలం ఇదం జగత్. ఈ కలహం ప్రారంభమైంది ధనం దగ్గర. ఇప్పుడు ఈ రెండిటి మధ్య అబ్రహాము చేసేటువంటి ఒక తీర్మానం, ఇన్ దిస్ డ్రెడ్ఫుల్ కాన్ఫ్లిక్ట్ Abraham comes out with a sweet resolution, and that is nothing but separation.
సెపరేషన్. ఏమంటున్నాడు 9వ వచనంలో, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము, వెళ్ళిపో. వెళ్ళిపో అన్నప్పుడు ఆయనలో ప్రేమ లేక కాదు, ఆయన వదిలించుకోవడానికి కూడా కాదు. జాగ్రత్త గమనించండి. నేను కుడి తట్టుకును నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదు లోతుతో చెప్పగా. ఏం చేశాడు ఇక్కడ? ఏం చేశాడు? ఈ యొక్క ఎడబాటులో ఒక అవకాశం ఇస్తున్నాడు. సో దీన్ని నా రెండో పాయింట్గా నేను తీసుకున్నాను. ఏంటంటే, రిసాల్వ్ బై రెండరింగ్ ఆపర్చునిటీస్ టు ది అపోనెంట్స్. ఎంతమంది చేయగలరండి పని? వెన్ యూ ఆర్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్, కెన్ యూ ప్రొవైడ్ an opportunity to your opponent? No. But here comes man of faith, man of God. దేవుని బిడ్డ, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి అబ్రహాము ముందుకొచ్చాడు. నీవు కుడివైపుకు వెళితే నేను ఎడమవైపు వెళతాను, నేను ఎడమవైపు వెళితే నీవు కుడివైపు వెళతాను. నిర్ణయం నీ చేతిలో పెడుతున్నా. చాయిస్ ఇస్ యువర్స్. అప్పుడు లోతు సరైన వాడైతే ఏమనాలి? లేదయ్యా, నువ్వే అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వే ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను అన్నాను. కానీ అవకాశం దొరికింది అనుకున్నాడు, చాలా దూరంగా చూశాడు ప్రదేశం. యోర్దాను ప్రాంతాన్ని అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. చూశాను, తూర్పుకి వెళ్ళిపోయి. ఎందుకంటే ఆ తూర్పు భాగం అంతా కూడా అది సస్యశ్యామలం, పచ్చిగా ఉన్నటువంటిది, అక్కడ నీరు ఉన్నటువంటి ప్రదేశం, పంటలు పండేటువంటి ప్రదేశం. వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? కానాన్లో ఉన్నాడు. కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితిలో, అంటే ఇన్ ద టైమ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, he makes a resolution by giving opportunity to the opponent, his nephew. Firstly, he accepts the reality, he accepts the problem. ఆయన ఉన్నటువంటి స్థితిగతులను గమనిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, ఆయన బెరీజు వేసుకుంటున్నాడు. రెండవది, he was not against the bifurcation. ఆయన ఈ వేర్పాటువాదానికి అతీతుడు కాదు. తరువాత he was not against the decentralization. వికేంద్రీకరణకు కూడా ఆయన వెనుకాడటం లేదు. తర్వాత he was ready to sacrifice his relationship. ఎంతో కాలంగా ఉన్నటువంటి బంధాన్ని తెంచుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఆ విచక్షణతో ఎదుటి వ్యక్తికి చక్కని అవకాశాన్ని ప్రసాదించాడు. ఎంత చక్కని తీర్మానం, ఎంత చక్కని తీర్మానం. వాట్ ఏ వండర్ఫుల్ resolution in this time of conflict. తర్వాత మూడవదిగా, resolve by prioritizing others as you shall have in abundance. ఇక్కడ అబ్రహాము కానాన్లో మిగిలిపోయాడు. లోతుకి తనకు అవసరమైంది, తను కోరుకున్నది అప్పగించేశాడు. లోతు వెళ్ళిపోయాడు. ఇక మిగిలిపోయినటువంటి ఆ కానాన్లో
అబ్రహాము సెటిల్ అయిపోయాడు. ఇప్పుడేం జరుగుతుందో చూడండి. 14వ వచనంలో లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది లోతు వెళ్ళిపోయాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. లోతు ఒక తట్టే చూసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు 4 తట్టులు ఇస్తున్నాడండి. 4 దిక్కులు చూపిస్తున్నాడు. మన పాయింట్ ఏంటి ఇక్కడ? Resolve by prioritizing others as you shall have in abundance. నీవు ఎదుటి వ్యక్తికి నీవు ప్రాధాన్యత చూపిస్తే దేవుడు నీకు ప్రాధాన్యత చూపిస్తాడు. నీవు సంపూర్ణముగా దీవించబడినట్లు ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వు. ఫస్ట్ యు దెన్ ఐ ఫిలాసఫీ, first you then I concept is being advocated by this man of God. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు 15వ వచనంలో? ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. ఈ దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు ఎలా ఉంటాయంటే అవి శాశ్వతమైన దీవెనలు. చూసారా? 15వ వచనంలో అవి శాశ్వతమైన దీవెనలు. 16వ వచనంలో అవి నీ తరములకు, తరతరములకు, తరతరములకు నీ సంతానము ఇసుక రేణువుల వలె. ఆకాశమును నక్షత్రము లెక్క పెడితే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టవచ్చు. అంటే లెక్కకు మించినవి. దే ఆర్ కౌంట్లెస్. లెక్కలేనంత విస్తారమైనటువంటి సంతతి నీకు అనుగ్రహిస్తాను. ఆ స్థలం కూడా ఇన్ లెంగ్త్ అండ్ ఇన్ బ్రెడ్త్ ఐ విల్ ఎక్స్టెండ్ టు యూ. చూసారా? అబ్రహాము చేసినటువంటి ఒక చిన్న మేలు నిమిత్తము దేవుడు అబ్రహాముకు 10 అంతలు లేక రెట్టింపు మేళ్ళు చేస్తున్నాడు, లేక సంపూర్ణమైనటువంటి దీవెనలు ఇస్తున్నాడు. ఇక్కడ 16వ వచనంలో నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదని, ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదను అని అబ్రహాముతో చెప్పాడు. ఈ విధంగా అబ్రహాము చేసుకున్నటువంటి తీర్మానము వలన దేవుడు అతనిని అమితముగా సంపూర్ణముగా ఆశీర్వదించాడు. 4వది పాయింట్ చెప్పక పూర్వం మనం అపోస్తుల కార్యం మనం చదువుకోవాలి. 6వ అధ్యాయం, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచిదని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్ట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అన్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే జస్ట్ చెప్తాను క్లుప్తంగా. ఇక్కడ అపోస్తల కార్యం 5వ అధ్యాయానికి 6వ వచనానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. 5 నుంచి కంటిన్యూషన్ అయితే ఏం కాదు. ఇది 6వ అధ్యాయం ఇట్స్ ఎ న్యూ ఎపిసోడ్. ఇది కొత్త ప్రారంభం. ఇక్కడ శిష్యుల పరిచర్య విజృంభించింది, స్వార్థ పరిచర్య విజృంభించింది. అప్పుడు జరిగింది ఏంటి? ఎప్పుడైతే పరిచర్య విజృంభిస్తుందో, పరిచర్య
అమోఘంగా ఉంటుందో సమస్యలు కూడా అమోఘంగానే ఉంటాయి. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే భోజనం. మనకు ఎక్కడైనా భోజనాల సమస్య, వివాహంలో భోజనాల సమస్య, ఫంక్షన్స్లో భోజనాల సమస్య, అసలు ఏదైనా వనంలోనే భోజనం సమస్య, పండు దగ్గర సమస్య. ఇక్కడ భోజనం సమస్య వచ్చింది. భోజనం ఏంటా భోజనం? ఈ విధవరాండ్లను వీరు హెబ్రీలు చులకన చేసి మాట్లాడుతున్నారు. హెబ్రీలు గ్రీక్ మాట్లాడే వారిని చులకన చేసి మాట్లాడుతున్నారు. గ్రీక్ మాట్లాడే యూదులు సణుగుతూ ఉన్నారు. అప్పుడు అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, శిష్యులు ఏమంటున్నారంటే, మేము వాక్యం చెప్పడం మానేసి మీకు భోజనాలు వడ్డించుకుంటా కూర్చోమంటారా మమ్మల్ని? మా పని ఏంటండి? మా పని వాక్యం చెప్పడం, మా పని ప్రార్థన చేయటం, మా పని భోజనాలు పెట్టడం కాదు కదా అని అంటున్నారు. ఇది సమస్య. అయితే ఒక్కసారి అపోస్తల కార్యం 4వ అధ్యాయం 35వ వచనం చూస్తే అక్కడ ఏమనుందంటే, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిది కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి రెఫరెన్సెస్ అంటే, వీరు లేని వారికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి అక్కడ కొండ మీద వచ్చినటువంటి వారందరికీ 6,000 మందికి ఆహారం పంచినట్టుగా మనకు తెలుసు. భోజనం పెట్టడం అక్కడ అది మొదటి శతాబ్దంలో అది ఒక ఆనవాయితీ. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ వాజ్ ది ఆర్డర్ ఆఫ్ ద డే. అయితే ఇక్కడ ఈ విధవరాండ్లను చిన్నచూపు చూడటం, పేదవారిని చిన్నచూపు చూడటం, కొంతమంది ఆహారం భుజించటం, కొంతమందికి లేకుండా పోవడం, ఇది జరుగుతుంది. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, ఒకటి విధవరాండ్రకు సరైనటువంటి పరిచర్య లేకపోవటం, గౌరవం లేకపోవటం. రెండవది ఆహార పదార్థాలు సరిగా పంచకపోవటం, అందించలేకపోవటం. మూడవది దేవుని వాక్యము సరిగా పంచలేకపోతున్నామేమో అని శిష్యులు బాధపడటం. నాలుగవది ఈ యొక్క అపోస్తలులు ప్రార్థన మరియు వాక్యం మీద ధ్యానం ఉంచడం లేదా అనేటువంటి ఆలోచన కలగటం. ఈ సమస్యలు ఉన్నాయి. దీస్ వర్ ద ఆఫ్ యాక్ట్స్ 6. ఈ యొక్క సమస్యల మధ్య మన పాయింట్, 4వ పాయింట్ ఏంటంటే, prioritize between ministering to the church's spiritual needs and its physical needs. ఇక్కడ కూడా రెండు ఉన్నాయండి, 2 entities, church needs and physical needs. అపోస్టల్స్, యాజకులు ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలు చూసుకుంటూ ఉంటారు. సంఘ పెద్దలు, సంఘ నాయకులు సంఘము యొక్క భోజన పానీయాలు, సంఘము యొక్క నడిపింపు చర్యలు చూసుకుంటూ ఉంటారు. అది ఇక్కడ ప్రారంభమవుతుంది. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. కనుక సంఘం యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక అవసరముల మధ్య ప్రాధాన్యతను సరిచూసుకొనుట, ప్రాధాన్యత మనకు అవసరం. ఇక్కడ ఎవరు ఏం చేయాలి, ఏది ప్రాముఖ్యం? దేవుని వాక్యం విత్తడం ప్రాముఖ్యమా? వచ్చిన వారికి భోజనం పెట్టడం ప్రాముఖ్యమా?
ఏది ప్రాముఖ్యం అంటే రెండు ప్రాముఖ్యమే. కానీ ఏది ముందు అంటే మాత్రం వాక్యమే. వాక్యము అనంతరం ఈ యొక్క గౌరవాలు, భోజన పానీయములు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అందించడానికి దైవజనులు ఉన్నారు, సంఘ బాగోగులు చూసుకోవడానికి సంఘ పెద్దలు ఉన్నారు. వీరు వాక్యము కూర్చున్నటువంటి తీర్మానం చేసుకుంటారు. దైవజనులు, సంఘము లేక సంఘ పెద్దలు సంఘం యొక్క బాగోగులు కూర్చినటువంటి తీర్మానములు చేసుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అదే స్థాయిలో ఇక్కడ దేర్ వాజ్ ఎ 7 men committee. 7 men committee. దాన్నే నేను 5వ పాయింట్గా నేను తీసుకున్నాను. అపాయింట్మెంట్ ఆఫ్ కమిటీస్ బ్రాకెట్లో విత్ దోస్ హు ఆర్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ అండ్ విజ్డమ్. ఇది నేను ఫామ్ చేసిన పాయింట్ కదండి, ఉన్న పాయింట్ అని. ఆ పాయింట్ అంటే 3వ వచనం, అపోస్తల కార్యము 6వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు మీలో ఏర్పరచుకొనుడి. 7 men committee విత్ స్పిరిట్ అండ్ విజ్డమ్. అంటే మీరు పెట్టుకునే కమిటీస్లో ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకోమాకండి అని అర్థం. శ్రేష్టమైన వారు, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, పరిచర్య కూర్చున్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిని, అవగాహన కలిగినటువంటి వారిని, దేవుని వాక్యము గురించి, దేవుని సంఘము యొక్క అభివృద్ధి గురించి విశేష జ్ఞానము కలిగినటువంటి వారిని మీరు ఏర్పాటు చేసుకోండి. వారు చేస్తారు తీర్మానం. దే మేక్ రెజల్యూషన్ amidst different conflicts. 7 పెట్టారండి. ఈ 7 గురించి మనం చూద్దాం. ఆ 7 పేర్లు ఏంటండి? ఎవరైనా చదువుతారా? 5వ వచనంలో నేను చదువుతున్నాను. స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోర్, నీకానోర్, తీమోను, పర్మెనాస్, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయు వాడును అగు నికోలాస్. ఎంతమంది? 7 అయ్యారు కదా. 7. ఈ 7 గురించి నేను వచ్చే ముందు కొద్దిగా స్టడీ చేసుకుని వచ్చాను. అసలు 7 ఏంటి. ఎందుకంటే మనం కమిటీ సెలెక్ట్ చేసినప్పుడు మనకు రకరకాల రాజకీయాలు ఉంటాయి, మన ఇహలోక సంబంధం. ఆయన్ని ఏ కోణంలో తీసుకున్నాం. కొన్ని గ్రామాల్లోనైతే ఇంటి పేర్లు వారికి తీసుకుంటారు. ఆ ఇంటి పేరు నుంచి ఒకళ్ళు, ఇంటి పేర్లు. పరలోకంలో 24 పెద్దలు ఉన్నారు కదా. ఆ 24 పెద్దల్లో కూడా దేవుడు కేటగిరీ ఏర్పాటు చేశాడు. 12 మంది పాత నిబంధనలో పేట్రియాక్స్, యాకోబు కుమారులు, 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 మందిని ఏర్పాటు చేశారు. కొత్త నిబంధనలో 12 మంది శిష్యులను ఏర్పాటు చేశారు. 24 సరిపోయారు, బ్యాలెన్స్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎవరిదండి? సమస్య ఎవరిది? అన్యులది. హెబ్రీ మాట్లాడే యూదులు గ్రీక్ మాట్లాడే యూదులను చులకన చేస్తున్నారు. అంటే 2 భాషల మధ్య వచ్చిన వ్యత్యాసం. ఇప్పుడు కమిటీలో ఎవరు ఉండాలి? కమిటీలో ఎవరు ఉండాలండి? హెబ్రీ భాషలో పార్టీ వాళ్ళు ఉండాలా? గ్రీక్ పార్టీ వాళ్ళు ఉండాలా? సమస్య ఎవరిది? సమస్య గ్రీక్ వాళ్ళు, గ్రీకులది. గ్రీకులను చులకన చేశారు. ఇప్పుడు కమిటీ వేశారు. మీరు గ్రీక్ని అడ్రస్ చేయండి. గ్రీకుల సమస్యను పరిష్కరించడానికి కమిటీ వేశారు. ఆ కమిటీలో గ్రీకులు ఉండాలా? హెబ్రీలు ఉండాలా? ఇద్దరు ఉండాలా? గ్రీకులు ఎక్కువ ఉండాలా? ఇంకా
మనకి డైసిస్లో కూడా ఇలా ఇదే ప్రాబ్లం ఉంది. అది కొన్ని డైసిస్లో రెండు లాంగ్వేజెస్ ఉంటాయి. ఒక లాంగ్వేజ్ మెజారిటీ, ఇంకో లాంగ్వేజ్ మైనారిటీ. ఇప్పుడు మైనారిటీ లాంగ్వేజ్ని వైస్ ప్రెసిడెంట్గా చేయాలి, దానికి కమిటీ. ఏ లాంగ్వేజ్ని వాళ్ళు వేస్తారు? లోతుపాతులు మనం వెళ్ళొద్దులే. కానీ మన సబ్జెక్టులోకి వచ్చేస్తే ఇక్కడ గ్రీకులను వేయాలా, హిబ్రూలను వేయాలా? అయితే కొంతమంది స్కాలర్స్ ఏమన్నారంటే వీళ్ళందరూ గ్రీక్ నేమ్స్ అన్నారు. దే పొసెస్ గ్రీక్ నేమ్స్. ఇంకొక ఆయన ఏమంటాడంటే ముగ్గురేమో యూదులు, ముగ్గురేమో గ్రీకులు. ఒక ఆయన ఏమో ప్రాసిలైట్. ప్రాసిలైట్ అంటే ఇతర అన్యుడుగా ఉండి యోధమతం తీసుకున్నాయి, బ్యాలెన్స్ అయిపోయిందంట. ముగ్గురు వాళ్ళు, ముగ్గురు వీళ్ళు. ఒక ఆయనేమో ప్రాసిలైట్. సరిపోయింది కదా బ్యాలెన్స్. ఈ ప్రాసిలైట్ ఎటు మాట్లాడతాడు? సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళ చరిత్ర మనం చూడాలి. వీళ్ళ చరిత్ర ఏంటి? వీళ్ళ చరిత్ర ఏంటమ్మా? వీళ్ళ పేర్లు. స్టెఫనస్ చరిత్ర మనకు తెలుసు. దేవుని కొరకు ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు, రాళ్లతో కొట్టి చంపారు. అలాంటి వారు అవసరం కమిటీలో. తర్వాత ఇంకెవరున్నారు? ఫిలిప్ ఉన్నాడు. హీ వాజ్ ద మ్యాన్ హూ లాంగ్డ్ అండ్ హ్యాస్ బీన్ ఎన్ ఆర్నమెంట్ ఆఫ్ ద చర్చ్. తర్వాత ఈ నలుగురు గురించి చరిత్ర చెప్పట్లేదండి. ప్రొకోరస్, నికానోర్, టిమోన్ అండ్ పర్మినియాస్ అనేటువంటి వ్యక్తుల గురించి చరిత్ర ఏమి క్లూస్ ఇవ్వలేదు. కానీ నికోలాస్ గురించి మాత్రం కొంత చెప్పారు. He was also a man of God, a proselyte, a convert from Gentile to Judaism. He was also a man of God. ఇంతటి దైవ భక్తి పరులు ఈ కమిటీలో ఉన్నారు. ఎందుకంటే they can resolve conflicts. వారికి దేవుని జ్ఞానము, ఆత్మ జ్ఞానము ఉన్నది కనుక వారు కార్యవర్గ సమాజంలో కార్యవర్గముగా వారు ఏర్పాటు చేయబడ్డారు. దేవుని ప్రియమైన వారు, 6వ పాయింట్ మనము సువార్త పాఠనం నుంచి తీసుకుంటున్నాం. 6వ పాయింట్ ఏంటంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఈ పారబుల్ మనందరికి తెలుసు. ఏంటంటే ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను లోపల పని ఉంటే పని వాళ్ళని పిలిపించాడు. ఆ పని వాళ్ళు పనికి ఒప్పుకున్నారు. కూలి ఒక దేనారం. ఒక దేనారము అనేది ఇప్పటి భాషలో చెప్పడానికి లేదు. ఎందుకంటే డబ్బుల్ని మనము డబ్బులుగా కొలిసే వాళ్ళం కాబట్టి డబ్బుల్ని మనము అంచనా వేయలేము. We count cash in cash terminology. So we do not know what cash is really is. If you count cash in kind, we know what cash is all about. కిలో బంగారం రేటు అని మనం చెప్తే 100 సంవత్సరాల క్రితం కిలో బంగారం ఎంత ఉందో, ఇప్పుడు కిలో బంగారం ఎంత ఉందో కిలో బంగారాన్ని బట్టి చెప్పగలం. ఆ కిలో బంగారం మనకు ప్రమాణం అవుతుంది. కానీ ఇక్కడ
డేనార్ అనగానే, డేనార్ అంటే ఎంత అండి అప్పుడు 10 రూపాయి. ఇప్పుడు 10 రూపాయికి ఏమొస్తుంది? ఏమీ రాదు. ఎలా కొలుస్తామండి డేనార్తో? సో ఇట్స్ ఇంపాసిబుల్ అండ్ ఇట్ ఈస్ ఫ్యూటైల్. ఇట్స్ మీనింగ్లెస్. సో కౌంట్ క్యాష్ ఇన్ కైండ్ టర్మినాలజీ. ఇట్స్ మై ఒపీనియన్. కనుక వీరు ఒక దేనారానికి ఒప్పుకున్నారు, పని చేయడానికి దేనారానికి ఒప్పుకున్నారు, వచ్చారు, పని చేశారు. ఒక అతను ఉదయం 8ంటికి వచ్చాడు, అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ బైబిల్లో నుంచి చెప్తాను. ఒక ఆయన 8ంటికి వచ్చాడు, ఒక ఆయన 9ంటికి వచ్చాడు, ఒక ఆయన మధ్యాహ్నం 3ంటికి వచ్చాడు, ఒక ఆయన సాయంకాలం 5ంటికి వచ్చాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈ యజమాని సాయంకాలం 5ంటికి వచ్చిన వాళ్ళకి దేనారం ఇచ్చాడు. ఈ ఉదయం వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారు? అబ్బా, సాయంకాలం వచ్చినోడికే ఒక దేనారం ఇస్తే నాకెంత ఇస్తాడో అనుకున్నాడు. లోపల ఆనందపడిపోతాడు. తీరా మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినోడికి కూడా అదే దేనారం, 10ంటికి వచ్చినోడికి అదే దేనారం, ఉదయం 8ంటికి వచ్చినోడికి కూడా అదే దేనారం. వీళ్ళంతా డిసప్పాయింట్ అయిపోయారు. డిసప్పాయింట్ అయ్యింది కాక వీళ్ళు సణుగుకున్నారు. సణుగుకొని అడిగేశారు, ఏంటండి ఇదే న్యాయం అన్నారు. ఏం న్యాయం అండి అది? 13వ వచనం, మత్తయి 20:13లో, అందుకతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొక్క ఒక దేనారముకు వడబడలేదా? డిడ్ యు నాట్ అగ్రీ? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నాకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును, నీకు ఇచ్చినట్టే కడపట్టి వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకు ఇష్టమైనట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? చూసారండి, ఇక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటండి? కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, వివాదం ఏంటంటే, వివిధ సమయాల్లో వచ్చేటువంటి వారికి ఒకే కూలీ ఇవ్వటం, ఒకే రెమ్యూనరేషన్ ఇవ్వటం. ఇక్కడ దేవుని యొక్క విధానం ఏంటంటే, దేవుని యొక్క విధానం, ఆయన సమస్తానికి అధిపతి కనుక, సమస్తానికి నాయకుడు కనుక, బికాస్ హీ ఈస్ ద క్రియేటర్ అండ్ హీ ఈస్ ద మాస్టర్, హీ హ్యాస్ హిస్ ప్రెరోగేటివ్స్. ఈ చివరి పాయింట్, 6వ పాయింట్ ఇలా పెట్టుకున్నాను నేను. ద ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు ద లాస్ట్, ఆల్ ఈక్వల్ అట్ ది ఓనర్స్ ప్రెరోగేటివ్స్. దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క అభీష్టంలో అందరూ సమానులే, మొదటి వారు కడపటి వారే. మరి చాలాసార్లు మనము సంఘం, మెయిన్ లైన్ చర్చెస్లో కొత్త వారు వస్తే వారికి మెంబర్షిప్ ఇవ్వడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. మంచిదే, వాస్తవమే, పద్ధతి కరెక్టే. కానీ దేవుని రాజ్యం వచ్చేసరికి ఏమో మొదటి వారు కడపటి వారు అంటున్నాడు దేవుడు. ఇక్కడ దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వివాదం గురించి చెప్తున్నాడు. ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందరూ సమానులే. దేవుని ప్రియమైనటువంటి వార్త, నేను మంచివాడైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని అంటున్నాడు ప్రభు. మంచి పని చేయడం నీకు ఇష్టం లేదా? నేను అందరినీ ప్రేమించడం నీకు ఇష్టం లేదా? డోంట్ యు లైక్ ఇఫ్ ఐ resolve your conflicts? Do you want to live in your own conflicts? Don't you want to come out of your conflicts? And this is the way of my own resolutions. This is
my prerogatives to resolve your conflicts. మీకున్నటువంటి మీ సమస్యలను నేను తీర్చే విధానం ఇదే. ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? మొదటిగా ఏం చూసాం మనం? మన సంబంధాలు తెంచుకోవాల్సి వస్తుంది. అగ్నిగుండం అబ్రహాము లోతుతో సంబంధాలు తెంచుకున్నాడు. దేవుడు కూడా ఒకనాడు మన సంబంధాలు తెంచుకుంటాడు. వెనుకాడండి. దేవుడు మన సంబంధాలు తెంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వటం. దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. మనల్ని ప్రత్యర్థులుగా చూస్తున్నాడు. ఒక్కొక్కసారి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మనం తిరిగి మారు మనసు పొంది ఆయన వైపు రావడానికి. మనం మారటం లేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మనము ఎదుటి వారికి అవకాశం ఇస్తే దేవుడు సంపూర్ణంగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవుని విధానం. తరువాత ఈ యొక్క భౌతిక అవసరాలు, శారీరక అవసరాలు చూసుకోవడానికి దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన కమిటీస్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన బిడ్డలకు అభిషేకం ఇస్తున్నాడు ఆయన. దట్స్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ రెజల్యూషన్స్. తరువాత దేవుడు తన బిడ్డలకు ఆత్మను ప్రసాదిస్తున్నాడు. దేవుడు తన బిడ్డలకు జ్ఞానము బోధిస్తున్నాడు. దేవుడు తన బిడ్డలను తన వైపునకు ఆకర్షించుకుంటున్నాడు. దట్ ఈస్ గాడ్స్ ప్రెరగేటివ్ అండ్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. చివరిగా మొదటి వారిని కడపటి వారుగా మార్చేస్తాడు. కడపటి వారిని మొదటి వారుగా మార్చేస్తాడు. దేవుడు అందరివాడు. అన్యులను యూదులుగా, యూదులను అన్యులుగా, హైందవులను క్రైస్తవులుగా, క్రైస్తవులను హైందవులుగా, మనం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, మనలో ఉన్నటువంటి అంతరాత్మను బట్టి, విత్ ద స్పిరిట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ us, God scatters us because we don't bother him. మొదటి వారు కడపటి వారుగా మారడం అంటే అది మామూలు విషయం కాదండి. గుండె పగిలిపోయేటువంటి విషయం అండి. ఇట్స్ నాట్ ఈజీ టు బేర్. ఇట్స్ నాట్ ఈజీ టు థింక్ ఆఫ్. బట్ ఇట్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్. ఇట్స్ గాడ్స్ వే ఆఫ్ రూలింగ్. ఆయనకు అందరూ సమానులే. మరి మనము అందరినీ ఆహ్వానించుకోవాలి. అందరినీ ప్రేమించుకోవాలి. అన్ని విషయాల్లో మనం పరిణితి సంపాదించి ప్రతి విషయములో ఒక చక్కని తీర్మానం చేసుకునడానికి దేవుని ఆత్మను పొందుకొని మనము సంసిద్ధులై ఉండాలని ఈ దినము మనకు చక్కని అంశం ఇవ్వబడింది. కనుక సమాధానము కొరకు ఈ పోరాటములలో, ఈ విషయాలలో మనము తీర్మానం చేసుకుందాం. Let us make resolutions amidst these conflicts to attain peace across the church and across the society. సంఘంలో, సమాజంలో, మన కుటుంబాల్లో మనము చక్కని నిర్ణయాల ద్వారా మనము శాంతిని స్థాపించుకుందాం, సంపాదించుకుందాం. దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరిచి దీవించి నడిపించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా దేవ, పరిశుద్ధాత్ముడా, శాంతి స్థాపకుడా, మీ విధానాలు అద్భుతములు, శ్రేష్టములు. ప్రభువా, మీ విధానాలు మధ్య మేము నలిగిపోకుండా మేము నిలబడి మీ విధానాలు మేము ఆమోదించి మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి సహాయం ఇచ్చేయండి. ఈ వివాదాల మధ్య, ఈ సమాజముల మధ్య, ఈ జగడముల మధ్య
శాంతి స్థాపనకు మరి నిర్ణయము చేసుకునేటువంటి బిడ్డలుగా, తీర్మానం చేసుకునేటువంటి బిడ్డలుగా మమ్మలను నిలబెట్టమని, బలపరచమని, సిద్ధపరచమని, మీ ఆత్మతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.